దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితినే. హల్లెలూయా. ఎవరు చూశారండి? ప్రభువు అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నప్పుడట యెషయాకి దర్శనం వచ్చింది. అలాంటి దర్శనం యెషయా దేవుని దర్శనాన్ని చూసినప్పుడు యెషయాకి ఆశ్చర్యం. నేనే నీతిమంతుడిని, నేనే బలవంతుడిని, నేనే పవిత్రుడును, నేనే పరిశుద్ధుడును అనుకుంటున్న యెషయాకి దేవుని దర్శనం చూడగానే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివాసం చేస్తున్నానని తనకున్న బలహీనత ఏంటో అతనికి తెలిసింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు దైవ దర్శనం గురించి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నావా? ప్రభువా నిన్ను చూడాలనుకుంటున్నానని అనుకుంటున్నావా? అయితే దేవునికి నువ్వు ప్రార్థన చేయి. ఆయన నీకు ఒక సమయాన్ని, యెషయాకి ఆ దర్శనం ఇవ్వడానికి ఒక సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో యెషయాకి ఆ దర్శనం ఇచ్చినప్పుడు యెషయా దేవుని పక్షాన్ని నిలబడి వాక్కును ప్రకటించడానికి బయలుదేరాడు దర్శనం చూసిన తర్వాత. కనుక దైవ దర్శనము నీకు రావాలి అంటే, దేవుని చేత నువ్వు నడిపింపబడాలి అంటే దేవునికి మొర్రపెట్టు, ఆయనను అడుగు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు తోడై ఉండి నిన్ను నడిపించి నీకు దర్శనమిచ్చి నిన్ను ఆయన చేతిలో ఒక సాధనముగా, ఒక బూరగా, ఒక పాత్రగా భవిష్యత్తులో ఆయన నిన్ను ఆడుకోబోతున్నారు. ఆమేన్.